అన్న ఎట్లా చూస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు అయితే విచారణకు హాజరయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొంగలాగా ఎట్లా దొరికిపోయిండో ఆయనలాగానే దొంగలు అందరూ ఉంటారు అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ లాంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలోనే ఎవరు లేరు. కాబట్టి ఈరోజు రాజకీయంగా తనను దెబ్బగొట్టడానికి ఎట్లాంటి ఆధారాలు లేకున్నా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు తనను పిలిపించి తనను ఏదో ప్రజలలో చులకన చేయాలని ఉద్దేశం చేస్తున్నాడు కావచ్చు కాక. కానీ అలా కేసీఆర్ గారికి మద్దతుగా ఒక తెలంగాణ రైతాంగమే కాదు, దేశంలో ఉండబడినటువంటి ప్రతి రైతు ఈరోజు కేసీఆర్ లాగా ఏ విధంగానైతే ప్రాజెక్టులు కట్టిండో మాకు అట్లాంటి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగం ఈరోజు కేసీఆర్ గారికి మద్దతుగా నిలవబోతుంది. కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో భారీ అవినీతే జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అట్లనే ఏదైతే ఇది ప్రజాపాలన కాబట్టే మేము ప్రజలకు ఏదైతే అవినీతి జరిగిందో అవన్నీ ప్రజల ముందు పెడతాం, గత ప్రభుత్వంలో అనేక అవినీతి జరిగింది, ప్రతి పథకంలో కూడా అవినీతే ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా అవినీతి నిరూపిస్తే మాత్రం కేసీఆర్ను జైలుకు పంపిస్తాం పక్కా అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దానిపైన ఎట్లా ఉంది? నిజంగా అవినీతిని కనుక నిరూపిస్తే ఎవరైనా చట్ట ప్రకారం పోవాల్సిందే. కానీ వాళ్ళు కావాలని కనుక ఇరికించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు గుడ్డిగా చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మేము ఖచ్చితంగా మళ్ళొకసారి సారు సర్కార్కు ఓటేయాలని ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ఏ నిరుద్యోగుల పేరు చెప్పుకొని మార్పు అంటూ రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండో ఇలా ఇదే నిరుద్యోగులు ఈరోజు ఉస్మానియా వేదికగా, కాకతీయ యూనివర్సిటీ వేదికగా, అశోక్ నగర్ వేదికగా ఈరోజు విద్యార్థులందరూ కూడా మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణకు శ్రీరామ రక్షగా చూస్తున్నారు. కాబట్టి దొంగ అన్నట్లున్నది. కాబట్టి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు అరే చంద్రబాబుకు అరే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఇట్లాంటి 420 హామీలతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుని మీద నిందలేస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాస్వామికవాదులు మొన్నటికి మొన్న భారతదేశంలోనే సేవ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని పట్టుకొని తిరిగినటువంటి రాహుల్ గాంధీ ఒకవైపు కర్రెగుట్టలలో కావచ్చు, ఒకవైపు ఆపరేషన్ కగార్ తోటి ఊచకోతలు కోస్తున్నారు ఈరోజు నక్సల్స్ని. కానీ అక్కడ ఎప్పుడు కూడా నోరు తెరవలేదు రాహుల్ గాంధీ. కానీ దేశం మొత్తము తొంగి చూసే విధంగా కేసీఆర్ గారు మాత్రమే వరంగల్ బహిరంగ సభలో వెంటనే నక్సల్స్ తోటి చర్చలు జరపాలని ఒక గొప్ప మానవతా దృక్పథంతో ప్రకటన చేయడంతో ఈరోజు చాలామంది తనకు మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కేసీఆర్ గారికి కవులు, కళాకారులుగా మేమందరం కూడా మద్దతుగా ఉండబోతున్నాం. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక సందర్భాలలో, అనేక సభలలో మీరు వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అంటూ కూడా పాడుతున్నారు. అసలు ఎందుకు ఇది ప్రజాపాలన అంటున్నారు? ఇక్కడ మంత్రివర్గంలో కూడా అనేక మందికి బీసీ వర్గాల నుంచి, ఎస్సీ వర్గాల నుంచి చోటు దక్కిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దానిపైన ఎట్లా ఉన్నదన్న? నిజానికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేసీఆర్ గారు చేసినంతగా దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. నిజంగా నీకు నీతి నిజాయితీ కనుక ఉంటే, ఇప్పటికిప్పుడు నీతి నిజాయితీ అనుకుంటే ఇక్కడ నలుగురు బ్రదర్స్, కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకవైపు వీళ్ళు కుటుంబ పాలనని 10 సంవత్సరాలు ఏ విధంగానైతే మొత్తుకున్నారో, ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు మల్లు రవి, వివేక్ ఫ్యామిలీలో నలుగురికి పదవులు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూస్తే కుటుంబ పాలన అంటే దేశంలోనే కనిపించేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళొకసారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎన్నికల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. చివరిగా ఒక పాట అన్న కాంగ్రెస్ సంబంధించి మీరు అనేక సభలలో పాడుతున్నారు కదా, వద్దురో నాయన. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన ఈ నయవయసు పాలన, వద్దురా అమలు గాని హామీలతో వారు, గ్యారంటీలతో అమలు గాని హామీలతో వారు, అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరె వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఇది పాట రూపంలో మేమంతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలనని, వాళ్ళు ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దని ప్రజలు చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగా వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండనే శ్రీరామ రక్షని మళ్ళొక్కసారి మేమందరం కోరుకుంటున్నాం.
ఓకేనా, థ్యాంక్ యూ. మరొకరు కవి రచయిత తెలంగాణ ఏదైతే వేదికలపైన అనేక పాటలు పాడుతున్నటువంటి మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే కేసీఆర్ ఈరోజు విచారణకైతే హాజరయ్యారు, అవినీతి చేసినటువంటి దొంగ వెంట ఇంతమంది ఎంత అని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? కాళేశ్వరం మీద కమిషన్ అనేది ఉత్త కమిషన్, అది వాళ్ళు కేసీఆర్ సార్ను బదనాం చేయడం కోసం మాత్రమే వేసినటువంటి కమిషన్, అది చెల్లదు. 2028లో 2027లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కేసీఆర్ సార్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అదే పక్క ఆ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు కాక చెల్లదు. నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా నీ కమిషన్ మిషన్ తెలంగాణల నై చల్తా నీ మిషన్ తెలంగాణల నై చల్తా పోరాట పొద్దు పడుపు మాసారు కేసీఆర్ 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 చూసుకోను ఇక మోగుద్ది బెండు బాజా చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా. కాంగ్రెస్ ప్రజాపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రజాపాలన ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది అన్న. అది నా అభిప్రాయం ఏం లేదు, ప్రజల అభిప్రాయమే. జనమే నిర్ణయించు, ప్రజలే వద్దంటున్నారు. ఇందాక మామిడి వాటిని వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇది మేము అనేది కాదు, మేము రాసేది కాదు, జనాలే అంటున్నారు వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అని.